పెరిగిపోతాయి. చెడు ఆలోచనలు కోపతాపాలు పెరిగిపోతాయి. పాపం ఎప్పుడైతే పెరిగిందో మనం ఏమవుతాం, మనం అక్కడ మనకి సర్వ వినాశనం వస్తుంది అన్నమాట. ఏంటి వినాశకాలే విపరీత బుద్ధులు అన్న. విపరీత బుద్ధి మాట. దానికి ఏమిటి ఆలోచన, చెడు ఆలోచనలు మనం నియంత్రణ చేయాలి, కట్టుబాటు చేసుకోవాలి. చేసుకోవాలంటే మనకేంటి, మనకి ముఖ్యంగా మనకి బౌద్ధ ధర్మాల్లో మనకు ఆయన ప్రసాదించిన అనేక మార్గాలు, అష్టాంగ మార్గాలు ఉన్నాయి. అష్టాంగ మార్గాల్లో ధ్యానం కూడా ఉంది. మంచి ఆలోచన, మంచి నడవడి ఆయన మనకు అందించినవి. బుద్ధ భగవానుని సాక్యముని అని కూడా అంటారు. ఆయన సాక్యముని అంటే సాక్య వంశంలో జన్మించాడు ఆయన. ఆయన గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడంటే తన్ని చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. ఆయన తల్లి పేరు తెలుసు కదా మీ అందరికీ, మాయాదేవి. తల్లి పేరు మాయాదేవి. ఆ మాయాదేవి అతనికి జన్మనిచ్చి వెంటనే ఆమె మరణించింది. మరణించిన ఆ యొక్క శిశువుని పెంచింది ఎవరంటే గౌతమి. అందుకే గౌతమ బుద్ధుడు అయ్యాడు. బుద్ధిని పొందాడు యొక్క ఏది వృక్షం, బోధి వృక్షం. ఆ వృక్షం కింద బుద్ధిని పొందాడు కాబట్టి బుద్ధుడయ్యాడు. బుద్ధిని పొందాడు, సాధించాడు. ఆయన సాధించింది అతను ఒక్కడే అనుభవించలేదు, మన అందరితో పాటు అతన్ని అన్ని కూడా అందులో భాగస్వామ్యం చేశాడు. అదే అతని బౌద్ధ ధర్మం. అది బౌద్ధ మతం కాదు, హిందూ ధర్మం. అది హిందూ మతం కాదు, మనం గుర్తుంచుకోవాలి. చాలా మంది హిందూ మతం అంటుంటారు, బౌద్ధ మతం అంటుంటారు. మతాలు కావు, ధర్మాలు. మనం ఏవి అనుసరించాలి, ఏవి మనం వాటిని ఆచరించాలి. ఆయన ఆచరించాడు, మన అనుసరణ మనల్ని చేయమన్నాడు. ఆచరించి చెప్పాడే ఎవరు? బుద్ధుడు. ఆయన మంచి మహా గొప్ప వంశంలో పుట్టాడు, చక్రవర్తి కడుపును పుట్టాడు. జ్యోతిష్యుడు ఏం చెప్పారు అతనికి చిన్నప్పుడు? ఇతను మహా జ్ఞాని అయిన అవుతాడు, మహా చక్రవర్తి అయినా అవుతాడు అన్నారు. విరాగి అయిపోతాడని చెప్పాడు. విరాగి అంటే ఏంటి? పూర్తి సన్యాసి అయిపోతాడు అయినా. అందుకే ఇతను ఏమి తెలియకుండా పెంచాడు. అసలు ఏమి ఎక్కడ దుఃఖం అంటే ఏమిటో తెలియకుండా తండ్రి పెంచాడు. ఎప్పుడైతే దుఃఖం గురించి తెలిసిందో అప్పుడు ఎందుకు ఈ జన్మలి, నేను ఎందుకు ఎప్పుడైనా నేను చనిపోవాలి తెలిసింది అతను. అదల్లా ఇప్పుడు కథది చెప్పాలంటే ఇంకా టైం పడుతుంది. అతనికి ఎలాగే ఎందుకు దుఃఖం కలిగిందంట, ఒక రాజకుమారుడికి ఎందుకు దుఃఖం కలిగిందంటే కథది. అవన్నీ చూశాడు. మన యొక్క మానవుడు ఏంటి, సంసారం సాగరం అన్నారు. మనకు జన్మ ఇచ్చాడంటే జన్మలో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం. బాధలు లేని వాళ్ళు లేరు, దుఃఖం లేని వాళ్ళు లేరు. సంతోషం సగం బలం. మరి ఆనందం కావాలంటే ఏం చేయాలి? అదే ముందు చెప్పాను, కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఆనందం కావాలి, అందరికీ ఆనందం కావాలి. ఆనందంతో మనకి ఏమవుతుంది? మనసు ఉల్లాసం కలుగుతుంది. రోగాలు